పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇస్లామాబాద్ చర్చలు విఫలమైన కొద్ది గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రమాదకరమైన ప్రకటన చేశారు. అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి వంటి హార్మోజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధించాలని తన నౌకా దళాన్ని ఆదేశించారు. హార్మోజ్ ను తెరుస్తామని ఇరాన్ మాట తప్పింది. ఇక యుద్ధమే మార్గం అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా నిప్పులు చెరిగారు. ఇరాన్ కు టోల్ ట్యాక్స్ కట్టిన ప్రతి నౌకను వెంబడించి అడ్డుకోవాలని అమెరికా యుద్ధ నౌకలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. మరోవైపు శత్రువుల కోసం ప్రాణాంతక సుడిగుండాలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ సైన్యం హెచ్చరిస్తోంది. అసలు హార్మోజ్ ను అమెరికా ఎలా దిగ్బంధిస్తుంది? రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎంట్రీతో సమీకరణాలు ఎలా మారుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ప్రమాదకర మలుపు తిరుగుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధిపై ఆయన ప్రకటించిన నిర్ణయాలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు నౌకాదళాలు నేరుగా ఢీకొనే ప్రమాదం కనిపిస్తోంది. హార్మోజ్ జలసంధిని తెరవాలని ఇరాన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ఈ జలసంధి మూసివేతతో అనేక దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ మార్గం స్తంభించిపోతే దాని ప్రభావం కేవలం పశ్చిమాసియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పడుతుందని ఆయన హెచ్చరించారు. అందుకే వెంటనే ఈ జలసంధిని తెరవాలని డిమాండ్ చేశారు. అయితే ఇరాన్ స్పందన సానుకూలంగా లేకపోవడంతో అమెరికా సైనిక చర్యలకు దిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చర్చల విఫలం తర్వాత ట్రంప్ తన వ్యూహాన్ని మార్చారు. ఇరాన్ ఆర్థిక వనరులను తుడిచిపెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హార్మోజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధించాలని అమెరికా నౌకాదళానికి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. హార్మోజ్ జలసంధిలోకి ఏ నౌక ప్రవేశించకుండా, ఏ నౌక బయటకు రాకుండా అడ్డుకోవాలని యుఎస్ నేవీని ట్రంప్ ఆదేశించారు. ఇది అమల్లోకి వస్తే ప్రపంచ వాణిజ్య వ్యవస్థకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. అంతేకాదు, ఇది ప్రత్యక్షంగా యుద్ధానికి దారితీసే చర్యగా కూడా భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్ చట్టవిరుద్ధంగా వసూలు చేస్తున్న 18 కోట్ల టోల్ను ఎవరైనా చెల్లిస్తే ఆ నౌకలను అంతర్జాతీయ జలాల్లో వెంబడించి అడ్డుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. అలాంటి నౌకలకు అమెరికా నుంచి ఎటువంటి భద్రత ఉండబోదని స్పష్టం చేశారు. ఇది అంతర్జాతీయ చట్టాల పరంగా పెద్ద వివాదానికి దారితీస్తుంది. ఒకవైపు ఇరాన్ తన నియంత్రణను ప్రదర్శించాలనుకుంటే, మరోవైపు అమెరికా అంతర్జాతీయ జలాల స్వేచ్ఛను కాపాడాలని చెబుతోంది. అంతేకాక సరైన సమయంలో ఇరాన్ను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ హెచ్చరించారు. హార్మోజ్లో ఇరాన్ అమర్చిన సిమైన్స్ను ధ్వంసం చేస్తామని ప్రకటించారు. శాంతియుతంగా ప్రయాణించే నౌకలపై ఎలాంటి దాడులు జరిగినా తీవ్రంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు యుద్ధం మరింత విస్తరించే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. ఇరవై 21 గంటల సుదీర్ఘ చర్చలు ఎక్కడ బెడిసికొట్టాయో ట్రంప్ తన పోస్టులో వివరించారు. ఇరాన్తో జరిగిన చర్చల విఫలానికి ప్రధాన కారణం అణు కార్యక్రమమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేయడానికి సిద్ధంగా లేకపోవడం వల్లే చర్చలు విఫలమయ్యాయని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్కు అణ్వాయుధాలు సాధ్యం కాకుండా చేస్తామని తేల్చి చెప్పారు. ఇదే అంశం అమెరికా ఇరాన్ మధ్య ప్రధాన విభేదంగా మారింది. అణుశక్తి విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గకపోతే యుద్ధం తప్పదనే పరిస్థితి కనిపిస్తోంది. అయతుల్లా అలీ ఖమేనీ సహా కీలక ఇరాన్ నేతల మరణానికి వారి అణ్వాయుధ ఆశయమే కారణమని ట్రంప్ ఎద్దేవా చేశారు. హార్మోజ్ దిగ్బంధనంలో అమెరికాతో పాటు ఇతర మిత్ర దేశాలు కూడా భాగస్వామ్యం అవుతాయని, ఇరాన్ను ప్రపంచం నుంచి వేరు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఇరాన్ సైనిక సామర్థ్యాలు ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నాయని, వారి నౌకాదళం వాయుసేన బలహీనపడిందని ట్రంప్ పేర్కొన్నారు. గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఇరాన్ నాయకత్వంపై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా చేశాయి. ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ పరిణామాలపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. తమ నియంత్రణలోనే హార్మోజ్ జలసంధి ఉందని, ఎలాంటి సైనిక చర్యలకైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. శత్రు దేశాల నౌకలు ఏ చిన్న పొరపాటు చేసినా అవి సముద్ర గర్భంలో ఉన్న ప్రాణాంతక సుడిగుండాల్లో చిక్కుకుపోవడం ఖాయమని హెచ్చరించింది. అమెరికా నౌకలు లోపలికి వస్తే ఎదురుదాడి తప్పదన్న సంకేతాలను ఇచ్చింది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్
మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా పశ్చిమాసియా పరిస్థితులపై ఇద్దరూ చర్చించినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. అమెరికాతో జరిగిన చర్చల వివరాలను పుతిన్కు ఇరాన్ వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు రష్యా అవసరమైన సాయం అందిస్తుందని పుతిన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే సూచనగా భావిస్తున్నారు. మొత్తానికి పశ్చిమాసియాలో మరో మహాయుద్ధానికి కౌంటౌన్ మొదలైంది. ట్రంప్ విధించిన హార్ముజ్ దిగ్బంధనం అమలైతే ప్రపంచ చమురు మార్కెట్లు కుప్పకూలడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు అమెరికా నౌకాదళం, మరోవైపు ఇరాన్ ఆత్మహత్య దళాల మధ్య సముద్రం ఎర్రబడే రోజు దగ్గరలోనే ఉందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా నెలకొన్న ఈ ఉద్రిక్తతలు భవిష్యత్తులో ఎటు దారితీస్తాయో వేచి చూడాలి.